అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. రఘు వంశం. రఘు అంటే రఘు మహారాజు. మనమేమో రాఘవుడు, శ్రీ రాముడు కాబట్టి ఆయన చరిత్ర అనుకుంటాం. కానీ రఘువంశం అంటే ఇక్ష్వాకు వంశం, అంటే సూర్యవంశం. సూర్యవంశం చరిత్ర. ఇది మనం అనుకున్నట్టుగా రామాయణంలో లేదు. రామాయణంలో ఉన్న కొన్ని భాగాలు మాత్రం తీసుకున్నారు. ఇతర పురాణాలలో ఎందుకుంది? సూర్యవంశ చరిత్ర ఉన్న ప్రతిసారి కూడా సూర్యవంశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి రాజుల కథలన్నీ కూడా మనకు తెలుస్తూ ఉంటాయి. ఉదాహరణకు మనం భాగవతమే తీసుకున్నట్టయితే భాగవతంలో సూర్యవంశ చరిత్రలు ఉన్నాయి, చంద్రవంశ చరిత్రలు ఉన్నాయి. చంద్రవంశంలో మళ్ళీ యదువు యొక్క వంశం అనేది ఏదైతే ఉందో అది సెపరేట్గా కూడా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి సూర్యవంశ చరిత్ర ఎక్కడెక్కడైతే ఉందో వాటన్నింటినీ కూడా కలుపుకొని మనకు కాళిదాసు ఈ మహోన్నతమైనటువంటి రఘువంశం అనేటటువంటి మహాకావ్యాన్ని అందించారు. 5 మహాకావ్యాలు ఉన్నాయి అని చెప్పేసి చెప్పుకున్నాము. 5 మహాకావ్యాలలో 2 మహాకావ్యాలు రాసినటువంటిది కాళిదాసే. కాళిదాసు మహానుభావుడు. కుమార సంభవము, రఘువంశము లాంటి మహోన్నతమైనటువంటి కావ్యాలు రాశారు. పౌరాణిక ఇతివృత్తం తీసుకున్నారు రెండిట్లోపల కూడా. తీసుకుని దానిపైన తన పాండిత్యాన్ని అద్భుతంగా ఉపయోగించి, ముఖ్యంగా ఉపమానాలని అద్భుతంగా ఉపయోగించాడు అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాము. ఈయన రాసినటువంటి ఇతర కథలు కూడా తెలుసుకున్నాము. ఋతు సంహారము, మేఘదూతము, మాళవికాగ్నిమిత్రము, ఇవన్నీ కూడా మనము ఏవైతే తెలుసుకున్నామో ఆయనవి, అవి కూడా చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మొత్తం మీద ఏంటి, 7 పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ 7 గ్రంథాలు, వీటిని కావ్యాలు అంటామా లేకపోతే నాటకాలు అంటామా, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా లఘు కావ్యాలు. ఇవన్నీ కూడా మనకు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. రఘువంశము, కుమార సంభవము, మేఘ దూతము లేదా మేఘ సందేశము, మాళవికాగ్నిమిత్రము, విక్రమోర్వశీయము, అభిజ్ఞాన శాకుంతలము, ఇవన్నీ కూడా మనకు తెలిసినటువంటి కావ్యాలే. కాబట్టి ఈ మహోన్నతమైనటువంటివి రాసినందువల్ల ఆయనకి కవికుల గురువు అని చెప్పేసి పేరు వచ్చింది అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. అందులో మహాకావ్యాలు 5 ఉంటే 2 ఈయనే రాశారు. మిగతావి భారవి రాసినటువంటిది కిరాతార్జునీయము, శ్రీహర్షుడు రాసినటువంటి అదేం చరితము, ఏంటంటే శ్రీహర్షుడు రాసింది మర్చిపోయాను నేను కూడాను. చరితం సార్, నైషధీయ చరితము. ఇంకోటి ఏంటి, ఇంకొక మహాకావ్యం ఏంటి, మాఘుడి శిశుపాల వధ. సో ఈ విధంగా అద్భుతమైనటువంటి కావ్యాలు ఉన్నాయి మనకు సంస్కృతంలో, చాలా గొప్పగా చెప్పుకోగలిగేటటువంటివి. ముఖ్యంగా రఘువంశం వచ్చినట్టయితే ఇది 19 సర్గలతో తయారైంది. చాప్టర్స్ అనుకోవచ్చు. 19 సర్గలు అంటే చాప్టర్స్. అయితే ఈ చాప్టర్స్ అన్ని కూడా ఎలా ఉన్నాయంటే అందరి రాజుల గురించి చాలా వివరంగా ఏమీ ఇవ్వలేదు. మొత్తం మీద 30 మంది గురించి చెప్పినప్పటికీ కూడా అందులో చాలా మంది గురించి ఊరికే అలా ఒక 2 లైన్లు రాయడము, ఊరికే వాళ్ళ గురించి మెన్షన్ చేసి వదిలేయడం మాత్రం జరిగింది. కథ ప్రారంభం అనేది దిలీప మహారాజుతో ప్రారంభమైంది. ఇందులో ఉన్నటువంటి రాజులందరూ కూడా మనకు తెలిసినటువంటి పురాణాలలో ఉన్నటువంటి పేర్లకు దాదాపుగా సమానంగా ఉంటాయి, కానీ మధ్యలో చాలా మంది రాజుల చరిత్రలు ఈయన లేపేశారు. భగీరథుడు, ఇటువంటి వాళ్ళందరి కథలు ఏవైతే ఉంటాయో మనకు తెలిసే, సగరుడు, భగీరథుడు, హరిశ్చంద్రుడు, చాలా కథలు ఉండవు. దిలీపుడు ఆయన పుత్ర సంతానం కోసం చాలా కష్టపడ్డాడు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. ఆయన మహానుభావుడే అయినప్పటికీ కూడాను, దిలీపుడు మహానుభావుడే అయినప్పటికీ కూడాను పాపం ఆయనకి పుత్ర సంతానం లేకపోవడము, ఆ పుత్ర సంతానం కోసము ఆయన పడ్డటువంటి తపన మనము గుర్తించాము. నందిని ధేనువు ద్వారా ఆయనకు కుమారుడు కలగడము, ఆ కుమారుడి పేరు రఘువు అని చెప్పేసి పెట్టుకోవడము. రఘు మహారాజు చక్కగా వరప్రదానం వల్ల పుట్టాడు కాబట్టి మహోన్నతంగా పెరగడము, తండ్రికి గొప్ప పేరు తీసుకురావడము, తండ్రి చేస్తున్నటువంటి 100 యాగాలు ఏవైతే ఉన్నాయో, అశ్వమేధ యాగాలు,
వాటన్నింటిలో కూడా తన శక్తిని చూపించగలగడము, ఇంద్రుని ఎదుర్కోవడము, ఇవన్నీ కూడా తెలుసుకుని రఘుమహారాజు మహానుభావుడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆ రఘుమహారాజుకు ఉన్నటువంటి పుత్రరత్నమే మన అజమహారాజు. అజమహారాజు తన తండ్రిని వానప్రస్థానికి వెళ్ళొద్దు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ రోజుల్లో వానప్రస్థానికి వెళ్ళడం అనేది తప్పనిసరి. అందరూ రాజులు అన్ని భోగాలు అనుభవించిన తర్వాత వానప్రస్థానికి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ అజమహారాజు మాత్రం తండ్రిని చాలా రోజులు ఆపడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా వారు వానప్రస్థం తప్పదు ఆ రోజుల్లో. కాబట్టి రఘుమహారాజు వెళ్ళిపోతారు. ఆ తర్వాత అజమహారాజు ఇంకా తన స్వయంవరము, ఆ స్వయంవరం లోపల ఇందుమతి స్వయంవరం ఏదైతే మనం రమణీయమైనటువంటి కథ తెలుసుకున్నామో, గొప్ప వర్ణనని తెలుసుకున్నామో, ఎంతో మంది రాజుల వర్ణనను తెలుసుకున్నామో, అద్భుతమైనటువంటి ఆ ప్రేమ కథ చాలా రమణీయమైనటువంటిది. జీవితం అంతా కూడా ఒక్కసారిగా ఆనందమయంగా ఉంది అజమహారాజుకి. ఆ సమయం లోపల మనము గుర్తించింది ఏంటంటే, అనుకోకుండా జరిగినటువంటి ఒక ప్రమాదకరమైనటువంటి మలుపు ఆయన జీవితాన్ని పూర్తిగా దుర్భరంగా చేసేసింది. ఇందుమతి ఒక శాపం వల్ల మరణించడము, ఆ తర్వాత ఆయనకు రాజ్యము చేయాలి అని చెప్పేసి ఇక ఇష్టం పూర్తిగా పోవడము. పాపం ఏదో దశరథ మహారాజు కొద్దిగా రాజ్య అర్హత సాధించగానే దశరథ మహారాజుని మహారాజుగా చేసేసి తను పూర్తిగా ఆ యోగ సాధన ద్వారా శరీరాన్ని వదిలేయడము జరిగింది. అలా అయినా సరే భార్యాభర్త ఒక దగ్గరికి వెళ్ళారు అనేటటువంటి భావన మనకు కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా అజమహారాజు చరిత్ర, అజమహారాజు విలాపం ఇవన్నీ మనం చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాము. అయితే దశరథ మహారాజు తండ్రి వెళ్ళిపోయిన తర్వాత అయినప్పటికీ కూడా ఇతడు తన వంశంలో ఉన్నటువంటి అనేక గొప్ప గుణాలని పుణికిపుచ్చుకున్నాడు. తండ్రులు, తాతలు వీళ్ళందరిలో ఉన్నటువంటి గొప్ప గుణాలన్నీ దశరథ మహారాజులో వచ్చాయి. గొప్ప గొప్ప రాజులు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ ముందున్న రాజులను జనాలు మర్చిపోతూ ఉంటారు. అదే జరిగింది ఇక్కడ. దశరథ మహారాజు రాగానే ఆయన ముందున్నటువంటి రాజులందరినీ కూడా అందరూ మర్చిపోయారు. మర్చిపోయి దశరథ మహారాజే ఇక మహానుభావుడు అనేటటువంటి వివరాలకు వచ్చేసారు అనమాట. దశరథ మహారాజు కూడా ముగ్గురిని పెళ్లి చేసుకున్నాడు అని మాత్రం ఇందులో చెప్పారు. మనకు రామాయణం ప్రకారం 365 మంది భార్యలు ఉన్నారు. అది కాక ఈ ముగ్గురు పట్టపురాణులు అన్నటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకుంటాం. ఈ విధంగా దశరథ మహారాజు చాలా ఆనందంగా ఉంటాడు. రాజ్యాన్ని కూడా చక్కగా పరిపాలిస్తాడు. శత్రువులతోటి ఎలా మెలగాలో అలా మెలుగుతాడు. ధర్మాన్ని తప్పకుండా చాలా ఆనందంగా ఉంటూ ఉంటాడు. ఆయన యుద్ధం చేసే పద్ధతి చూస్తే ఇంద్రుడు భయపడిపోవాలా, అలాంటి పౌరుషాన్ని, అలాంటి పరాక్రమాన్ని కలిగినటువంటి వాడు దశరథ మహారాజు అన్న విషయాన్ని తెలుసుకున్నాం. సరే, ఇక ఆయన ఏమిటి, ఏదైనా సరే అప్పుడప్పుడు మళ్ళీ యజ్ఞాలు యాగాలు చెయ్యడం ఆ రోజుల్లో కూడా రాజులకు అలవాటు. కాబట్టి ఈయన కూడా చక్కటి మౌన వ్రతాన్ని పాటిస్తూ చేయవలసినటువంటి దీక్షలన్నీ కూడా తీసుకోవడము, అథర్వ దీక్ష, కావలసినటువంటి యజ్ఞానికి కావలసినటువంటివన్నీ జింక కొమ్మును పట్టుకోవడము, దర్భ ఆసనాలు వేసుకొని ఉండడము, నేల మీద పడుకోవడము, అద్భుతంగా ఇవన్నీ కూడా పాటించగలిగాడు. అంటే ఏ విధంగానైతే పరమశివుడు ఏ అలంకారము లేకపోయినప్పటికీ కూడా ఎంత గొప్పగా కనిపిస్తాడో అంత గొప్పగా కనిపించేవాట దశరథ మహారాజు. సో కాబట్టి దశరథ మహారాజు ఏవైతే గొప్ప పనులు చెయ్యాలో అవన్నీ కూడా చేయగలుగుతున్నాడు. ఈ విధంగా ఇంకా ఆలోచిస్తున్నాడు. ఇక ఎప్పుడు మంచు వచ్చింది, ఇంతలోకే హేమంత ఋతువు వచ్చింది, చల్లదనము. ఆ చల్లదనం నుంచి మెల్లగా వసంత ఋతువులోకి వీళ్ళు అడుగు పెట్టారు. అద్భుతమైనటువంటిది వసంత ఋతువు. సో ఇంతవరకు మనము తెలుసుకున్నాము. గత వారాలలో మనం తెలుసుకున్నది ఇంతవరకు అన్నమాట. సో ఇందులో ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే మనం ముందుకెళ్ళిపోదాం. ఇప్పటి వరకు మనము గత కొన్ని వారాల వరకు కూడా మనం తెలుసుకున్నటువంటి కథ ఇదే. అజమహారాజు భార్య ఎవరండి? అజమహారాజు భార్య ఇందుమతి దేవి. ఇందుమతి స్వయంవరం అని చెప్పేసి తెలుసుకున్నాం చూడండి. ఇందుమతి దేవి చాలా అందంగా ఉంటుంది. ఆ స్వయంవరంలో ఆవిడ ఒక్కొక్కరిని దాటుతూ ఉంటే దీపశిఖ గనక మన ముఖం మీద వచ్చినప్పుడు వెళ్తుంటుంది, దీపశిఖ దూరం వెళ్ళిపోయిన తర్వాత మన ముఖం మాడిపోతుంది అని చెప్పి ఇదంతా కూడా కథలాగా తెలుసుకున్నాం. జ్ఞాపకం ఉందా? సో అందులోపల పాపం అజమహారాజు చాలా అందమైన, ఎంతో అంటే విదర్భ అంటే మన మహారాష్ట్ర అక్కడికి సంబంధించినటువంటి యువతిని ఆయన వివాహం చేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం ఇంతకు ముందు తెలుసుకున్నవే. ఇంకా ఈ రోజు నుంచి దశరథ మహారాజు కొన్ని రోజుల పాటు రాముడి కథలు కూడా తెలుసుకుంటాము. ఇవన్నీ కూడా కాళిదాసు రాసినటువంటి కావ్యంలో అన్నమాట, మహాకావ్యము రఘువంశంలో అన్నమాట. ఓకేనా, ముందుకెళ్దామా? ఇక హేమంత ఋతువు వెళ్ళిపోయింది, వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు ఎప్పుడు కూడా కొత్త ధనానికి నాంది పలుకుతూ ఉంటుంది. అందం ఎక్కడ చూసినా కూడా అంత అందము. భూదేవి కూడా చాలా కొత్త కొత్త అలంకారాలు చేసుకుందా అన్నట్టుగా ఉంటుంది.
అప్పటి వరకు చలికాలంలో ఉన్నటువంటి వాతావరణం వల్ల అన్ని గడ్డగట్టిపోయి ఉంటాయి. అవన్నీ కూడా మెల్లమెల్లగా కరుగుతూ ఉంటాయి. మెల్లమెల్లగా పువ్వులు విరబూయడం ప్రారంభమవుతుంది. తేనెటీగలన్నీ కూడా గుసగుసలాడుతూ అటు ఇటు, ఇటు అటు కదులుతూ కనిపిస్తూ ఉంటాయి. చెట్లన్నీ చిన్న చిన్న చిగుర్లు అవన్నీ మనకు ఉగాది సమయం అవన్నీ టైంలో మనం చూస్తూ ఉంటాం. ఆ సమయాలలో మనం చూస్తూ ఉంటాం గదా! చక్కగా చెట్లన్నీ కూడా మెరుస్తూ చిన్న చిన్న ఆకులతో చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. వసంతం వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఈ భూదేవి ఒక అందమైన అమ్మాయి యవ్వనంలో ఉన్నప్పుడు ఏ విధంగానైతే శృంగార ధారలు కురిపిచ్చి ధరించి ఉంటుందో, అంటే మొత్తం చక్కగా డ్రెస్అప్ అయి చాలా అందంగా ఉంటుందో అటువంటి అందాన్ని కలిగి ఉంటుంది అని చెప్పేసేసి ఈయన కాళిదాసు చెప్పాడన్నమాట. ఆ సమయంలోనే ఇంకా రకరకాల పుష్పాలు, మాలతి పుష్పాలు, మల్లె, అశోక ఇటువంటి పుష్పాలన్నీ కూడా ఎక్కడ కొద్దిగా గాలొచ్చింది అంటే వాతావరణం అంతా గంధం వచ్చిందా అన్నటువంటి పరిమళంతోని నిండిపోతున్నాయట. గాలి ఎక్కడ చూసినా కూడా సువాసనతోటే ఉందిట. పుష్పాల సుగంధం ఎలా ఉంది అంటే ఈ వాయువుకి ఒక రసం ఇచ్చారా అన్నట్టుగా ఉందిట. ఎంత గమ్మత్తైన వర్ణన చూడండి. పుష్పాల యొక్క సుగంధము తీయని వాయువుకి ఒక రసం జతకూర్చిందా అన్నట్టుగా అనిపిస్తోందిట. అటువంటి అందమైనటువంటి ప్రకృతి. ఇక తేనెటీగలు ఎళ్ళేసి పుష్పరసాన్ని స్వీకరిస్తూ ఉన్నాయన్నమాట. అందులో ఆ రసాన్ని స్వీకరిస్తూ ఉన్నప్పుడల్లా చక్కటి శబ్దాలు. అవి కొత్త కొత్త శబ్దాలు. ప్రకృతిలో ఉన్నటువంటి ఎన్నో శబ్దాలని మనము మిస్ అయిపోతూ ఉంటాం. పట్టణ వాతావరణంలో ఉన్నప్పుడు మనకు చాలా విషయాలు తెలియవు. కానీ ఎంతో ఆనందంగా అవన్నీ కదులుతూ అటు ఇటు వెళ్తూ పూలంటే వాటికి ఎంతో ప్రేమ. ఆ పూల లోపల అలాగా లీనమైపోతూ కొత్త కొత్త శబ్దాలను చేస్తూ ఇదే శృంగార రసానికి ప్రతీకనా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటాయట ఆ తేనెటీగలు. ఇక కోకిలలు చూసినట్లయితే ఇక కోకిల స్వరం. ఇంకా కోకిల స్వరం అయితే చెప్పక్కర్లేదు. అది పొద్దున్న వచ్చిందంటే ఎవరో మంచిగా చక్కగా కూర్చొని వీణ వాయిస్తున్నారు అన్నట్లుగా అన్నమాట. ఇవన్నీ వింటే ప్రేమికుల అందరి హృదయాల్లో కూడా చక్కటి ప్రకంపనలు కలుగుతూ ఉన్నాయి అని ఈ వసంత ఋతువు యొక్క వర్ణన చూడండి ఎంత అద్భుతంగా. అంటే దాన్ని ఊహించడం ఒక ఎత్తు. ఈ శబ్దాలు విన్నప్పుడు వారి హృదయము ఏదైతే ఉంటుందో అది ఆ విధంగా స్పందించడం అనేటటువంటిది చాలా ఆశ్చర్యకరమైనటువంటిది. ఎంత గొప్పగా స్పందించింది ఆలోచించండి. అంటే ప్రకృతికి యొక్క యవ్వనం అన్నమాట. ఒక స్త్రీకి యవ్వనం ఎలా ఉంటుంది అనే దాన్ని ప్రకృతి యొక్క యవ్వనం చెప్తున్నాడు. దాన్నే వసంత ఋతువు అంటారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చెట్లు ఇలా కొత్త కొత్త ఆకులతోటి, కొత్త కొత్త పుష్పాలతోటి రావడము, చిగుర్లు రావడము, భూమి కూడా చక్కటి సుగంధంతో ఉండడము, వాయువు అంతా కూడా పుష్పాలతో వచ్చినటువంటి సుగంధము, గాలి కూడా సౌమ్యంగా ఉంటుంది. మరీ విపరీతంగా ఉండదు. నీళ్ళ లోపల కూడా చక్కటి కాంతులు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి. మరీ ఎండ కాదు, మరీ చలి కాదు. సో చక్కటి వాతావరణం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా మామూలుగా యువతులలో ఏవైతే శృంగార లీలలు ఉంటాయో అటువంటి లీలలే ప్రకృతికి కలిగాయా అన్నటువంటి ఒక అమోఘమైనటువంటి వర్ణనను మనకు చేస్తున్నారన్నమాట. దీన్ని ఆయన చాలా చక్కగా చెప్పాడు. ప్రేమికుడి స్పర్శకు వికసించేటటువంటి అశోక వృక్షం వసంతంలో స్వయంగా వికసిస్తుంట. అంటే ఎంత ఆశ్చర్యం అంటే తనంతట తానే వికసిస్తుంది అన్నమాట. అంటే ఇది కామరసం యొక్క ఉద్రేకం ఎంత పెచ్చిపో ఉంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ తెలుస్తున్నాడు అనమాట. ఇది ఏదో కాదు ఆయన చెప్తున్నది. ఇదికి ఈ వసంత ఋతువు అనేటటువంటిది ప్రేమికులకు ఒక గొప్ప పండుగ. రాజకుమారులందరూ కూడా అదే సమయంలో విహారయాత్రలకు వెళ్తూ ఉంటారు. మనం ఏదైతే సెప్టెంబర్, అక్టోబర్ లో విహారయాత్రలకు వెళ్తాం కదా, అలా వీళ్ళందరూ విహారయాత్రలకు వెళ్తారు. యువతులందరూ కూడా చక్కగా కేశాలన్నీ అలంకరించుకుని మంచి వస్త్రాలు ధరించి వెళ్తూ ఉంటారు. ప్రేమ లోపల మునిగిపోతూ ఇదే కాలం ఇంకా మరేది లేదు అని చెప్పేసి అనుకుంటుంటారు. అందుకే దీన్ని మధుమాసం అంటే తేనెల మాసము అని చెప్పేసి అనొచ్చు అన్నమాట. ప్రకృతికి యవ్వనము, పూలకేమో ఉత్సవము, మధుర నాదాలు ఎక్కడ విన్నా కూడా గొప్ప గొప్ప సౌండ్స్ ఏవైతే ఉంటాయో వినిపిస్తూ ఉంటాయి. కోకిల రాగాలు. ఇంకా ఇదంతా కాక శృంగార రసానందం. అదొక పెద్ద సముద్రం అలాగా అన్నమాట. ఎక్కడ చూసినా కూడా ఇంత సంతోషంగా ఉంటుందా ప్రపంచము అన్నటువంటి భావనని ఆయన చాలా చాలా అద్భుతంగా కూడా వర్ణించడం అనేది జరిగిందన్నమాట. ఇలాగా వసంత ఋతువు వచ్చింది. వసంత ఋతువు అయిపోయిన తర్వాత ఇక ఈయన మెల్లగా ఆలోచిస్తున్నాడు. ఇక వేట ప్రారంభిద్దామా అని చెప్పి. వేట అనేది ఏదైతే ఉందో దశరథుడికి ముందు పెద్దగా ఇష్టం ఉండేది కాదు. కానీ ఏమైతుందంటే తను రాజ్యమంతా చక్కబెట్టిన తర్వాత ఇదేంటంటే ఎప్పుడు ఎవరికి ఏ ఆలోచనలు వస్తాయి అనేటటువంటిది మనకు తెలియదు కదా. సో ఒక చక్కటి ఆలోచన వచ్చినటువంటి సమయం లోపల ఏం చేశారంటే, సరే ఇప్పుడు ఎలాగూ రాజ్యమంతా కూడా సుభిక్షంగా ఉంది, ఎవరికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా మనకు కనిపించడం లేదు కదా,
ఎందుకు ఇంకా వెళ్తే ఏమైంది, ఒకసారి వేటకి వెళ్దాము, చూద్దాం అసలు వేట యొక్క రుచి చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి వేట వెళ్తాడు. ఆ వేటకు కావాల్సినటువంటి చక్కటి వస్త్రాలన్నిటి ధరిస్తాడు. ఒక ఆకుపచ్చ రంగు ఏమంటారు, ఒక కవచాన్ని ధరిస్తాడు. ఇక్కడ మంచిగా ఒక ఈ శరాలు ఇవి పెట్టుకుంటాడు, చక్కగా బోల్డ్ అన్ని తునీరాలు అందులోపల పెట్టుకుంటాడు. మంచిగా ఇక అద్భుతంగా ఇంకా జుట్టు అవి ఇవి కూడా గట్టిగా లూజ్ లూజ్ బాడీ ఏది ఉండకుండా చక్కగా చూసుకుంటాడు అన్నమాట ఆయన. ఎందుకోసం అంటే వేట ఉన్నప్పుడు ఎలా ఉండాలి అంటే, ఇక్కడ ఇది ఊడిపోయి అక్కడ అది ఊడిపోతే వేట లోపల ఎప్పుడూ అప్రమత్తత అవసరం. అందులోపల వేట అంటే ఏంటి, ముందు అది చాలా పెద్ద పని ఆ రోజుల్లో. ఈ రోజుల్లో ఏముంది, బయటికి వెళ్ళి తుపాకీతో కాల్చడమే. అడవుల్లో ఏమున్నాయి, అసలు అడవులు ఏమీ లేవు. మంచిగా రోడ్ల మీద వెళ్తాము, రోడ్డు మీద ఆపేసేయడము, లోపలికి వెళ్ళిపోయి యూనో తుపాకుల్ని వాటిని ప్రయోగించడం. కానీ ఆ రోజుల్లో అట్లా కాదు. ముందు వీళ్ళు వెళ్లే దారంతా కూడా శుభ్రపరచాలి, అక్కడ ఎటువంటివి లేవు కదా. అందుకోసం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారంటే, జాగిలాలు మన డాగ్స్ ఉంటాయి కదా, ఆ వాచ్ డాగ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి ఆ దారంతా కూడా సరిగ్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చూస్తారన్నమాట. మళ్ళీ వలలు వేసే వాళ్ళు, ఈ వేటగాళ్ళు వీళ్ళందరూ కూడా ముందే వెళ్ళి అంతా బాగుందా లేదా పరిస్థితి అని చెప్పేసి చూడడానికి వాళ్ళు వెళ్తూ ఉంటారు అనమాట. వీళ్ళందరూ ప్రవేశిస్తారు. మంచి కార్చిచ్చు అవి ఇవి కూడా పెట్టిన జరగకుండా ఉన్నటువంటి ప్లేసెస్ చూస్తారు. ఎందుకంటే ఆ రోజుల లోపల కార్చిచ్చు చాలా మామూలు. అంటే ఒకసారి గనుక అడవిలో ఈ కార్చిచ్చు వచ్చింది అంటే మొత్తం అడవి కాలిపోతుంది, దాన్ని ఎవరు కూడా ఆపలేరు. అంతెందుకు, ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కదా, మనకు అమెరికాలో వైల్డ్ ఫైర్, ఆస్ట్రేలియాలో వైల్డ్ ఫైర్ అంటాం. ఈ వైల్డ్ ఫైర్ వచ్చినప్పుడు ఎంత కష్టపడ్డా కూడా దానిని ఆపడం అనేటటువంటిది అసంభవము. చాలా కష్టం అన్నమాట. వైల్డ్ ఫైర్ ని ఆపడం అనేటటువంటిది దాదాపు అసంభవము. అటువంటి వైల్డ్ ఫైర్ ఉండకుండా, అటువంటి ఎలాంటి ప్రమాదాలు లేనటువంటి ప్లేసెస్ చూస్తారు. కొంత దారిని క్లీన్ చేయడం కూడా అవసరమే. ఆ దారంతా కూడా వీళ్ళు క్లీన్ చేయడం కూడా చేస్తారు. ముందే వచ్చేస్తారు, ఎలా క్లీన్ చేయాలి, ఏం చేయాలి ఇవన్నీ కూడా. అంటే అంటే ప్రయర్ ప్లానింగ్ చాలా చేసుకోవాల్సి వస్తుంది అన్నమాట. చాలా ప్లానింగ్ చేసుకుంటే తప్పితే వీళ్ళకి ఇవన్నీ కూడా కుదరదు. సో ఇక దీనికి తోడు ఇవన్నీ వేసుకుని చక్కగా గుర్రం మీద వెళ్తున్నాడంటే, ఆయన కుండలాలు ఇలా అద్భుతంగా కదులుతూ, అంటే ఎంత వర్ణన చూడండి, అవన్నీ అలా కదులుతూ ఉన్నాయి అంటే ఆ చెట్లన్నీ కూడా యువతుల్లాగా మారిపోయి ఈయన అందాన్ని ఆస్వాదిస్తున్నాయట, చూస్తూ ఆ సంతోషంగా ఉన్నాయట. ఆ వన దేవతలన్నీ కూడా అలా చూస్తున్నాయట. తుమ్మెదలన్నీ కూడా అలా జుమ్మన ఆయన వెనకాలే వస్తున్నాయట. తేనెటీగలు ఏ విధంగానైతే తేనె వైపుకు వెళ్తాయో, ఈ తుమ్మెదలన్నీ కూడా రాజు యొక్క అందం. ఆయన ఆ రోజుల్లో రాజులు కూడా కుండలాలు ధరించేవాళ్ళు కదా. ఆయన కుండలాలు ఇలాగా గుర్రం ఊగుతూ ఉంటే ఒక చక్కటి లయబద్ధమైన సౌండ్ వస్తూ, ఆయన అందులోపల అలా వెళుతూ 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 ఉంటే ఆయనను అనుసరిస్తూ ఇవన్నీ కూడా వెళ్ళేవిట. అంటే ఇదంతా కూడా అది జరిగిందా లేదా అనేది వదిలేస్తే, ఒక కవి హృదయం మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఎంత చక్కగా ఆయన వర్ణించాడు అని చెప్పేసి. ఇక కార్చిచ్చు గొడవ లేదు. ఇక దొంగలు కూడా ఉంటే వీళ్ళకి అనవసరమైనటువంటి ఆటంకాలు. రాజుకి సైన్యం ఉంటుంది, అయినప్పటికీ కూడా ఉన్న రాజ్యంలో ఉన్న మొత్తం సైన్యాన్ని తీసుకొని వెళ్ళాడు కదా. ఏ ఏరియాలలో ఎక్కడెక్కడ ఉండకుండా ఉంటారు, ముందు అక్కడ కనుక్కుని వేగులందరూ చెప్తారు ఈ ఏరియా మంచిది అని చెప్పేసి చెప్పడం. అది కాక ఇంకా ఏంటంటే, గుర్రాలు వెళ్ళగలగాలి. ఇప్పుడు మనకైతే అన్ని ఇందాక చెప్పినట్టుగా అన్ని రోడ్స్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఆ రోజు లోపల ఏంది, గుర్రాలు ప్రాపర్ గా వెళ్ళాలి అనేటటువంటి ప్రదేశాలు కూడా ఉండాలి. అంటే అశ్వ సంచారానికి యోగ్యంగా ఉండాలన్నమాట అవి. ఇబ్బంది కాక మళ్ళీ వీళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళిన తర్వాత అలసిపోతారు, దాహం. ఇప్పుడు మనము యక్ష ప్రశ్న లోపల ఏమైంది, పాపం వాళ్ళ బ్రాహ్మణుడి యొక్క అరణిని కాపాడదామని చెప్పేసి అలా పరిగెత్తి 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 చివరికి వాళ్ళకు ఆ దాహంతో ఎంత అలసిపోతారో మనం తెలుసుకున్నాము. అటువంటి పరిస్థితి ఎదురు కాకూడదు. కాబట్టి వెళ్లే దారి లోపల మంచి ఏర్పాట్లు ఉన్నాయా లేదా, జలాశయాలు లాంటివి ఉన్నాయా లేదా, అంటే ఇలా ప్రతి చిన్నది కూడా అన్నమాట. ప్రతి చిన్నది కూడా వాళ్ళన్ని చూసిన తర్వాతే ఒక ప్రదేశాన్ని వాళ్ళు నిశ్చయించి ఆ ప్రదేశానికి వీళ్ళు వేటకి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. ఈ రాజు ఇక గొప్ప ధనుస్సును చేపట్టి ఇక మెల్లగా అన్ని బాగున్నాయి అని చెప్పి తెలుసుకున్నాక అందులోకి బయలుదేరాడు అనమాట. బయలుదేరిన తర్వాత ఆయన ధనుష్టంకారం ఎంత గట్టిగా ఉంది అంటే, అక్కడ ఉన్నటువంటి సింహాలన్నీ కూడా భయపడి పారిపోతున్నాయట. ఏదో సౌండ్ ఉంది ఇది అని చెప్పేసి, ఎందుకు వచ్చిందిలే అని చెప్పేసి కామ్ గా ఉన్నాయట. ఈయన ముందు నుంచి కొన్ని జింకలు అవి ఇవి వెళ్ళిపోతున్నాయి. ఆ జింకలు వాటి చిన్న చిన్న బేబీస్ ఉంటాయి కదా, ఆ చిన్న బేబీస్ అంతా కూడా తల్లిపాలు తాగాలి అని చెప్పేసి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ జింకలు వెళ్ళాలి అనుకుంటే వీళ్ళ చిన్న చిన్న పిల్లలందరూ బేబీస్ అంతా కూడా కాళ్ళకు అడ్డం పడుతూ ఉంటారు. దానివల్ల ఏమైపోతుందంటే జింకలు చాలా స్లోగా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అనమాట. మెల్లగా నిదానంగా జింకలన్నీ కూడా అలా కదులుతూ 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 ఉంటాయి అనమాట. ఈయన చూస్తూ ఉంటాడు, అలా మందంగా వెళ్తున్నటువంటి జింకలను చూస్తాడు. చూసిన తర్వాత అనుకుంటాడు, ఆహా బాగుంది, ఇదేదో బాగుంది అని చెప్పేసి ఆ లేళ్ల గుంపుకి ఎదురుగా వెళ్తాడు. వెళ్ళగానే పాపం అవి అటు ఇటు అటు ఇటు అటు ఇటు పాపం చెల్లా చెదురు అయిపోతాయి అనమాట. కొన్ని
జల్లేళ్ళు ఇలా పాపం బెంగ ఇలా చూస్తూ ఉంటాయి, మమ్మల్ని చంపుతావా అన్నట్టుగా చూస్తూ ఉంటాడు అనమాట. సరే ఈయన ఏం చేస్తాడు, ఆమ్, ఒక బాణం తీసి ఒక జింకని చంపాలి అని చెప్పేసి చూస్తాడు. ఇంతలోకి ఏమవుతుందంటే ఒక ఆడ లేడి వచ్చి ఆ మగ జింక ఏదైతే ఉందో దానికి అడ్డంగా ఆ నిలబడుతున్నాడు. నిలబడగానే ఒక్కసారి ఆలోచిస్తాడు. ఆలోచించి వెనక్కి బాణాన్ని వెనక్కి తీసేసుకుంటాడు. అయ్యయ్యో అని చెప్పేసి వెనక్కి తీసుకుంటాడు. సరేలే, ఇంకా ఇవి కాకపోతే వేరేవి ఉంటాయి కదా, వేరేవి అంటే వాటి వాటి ప్రైవసీకి వాటి వాటి భావాలకు పెద్దగా ఈయన ఆ ఆ, అంటే అలా ఉన్నప్పుడు ఆయన వాటిని సంహరించకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ ఉంటే ఇంతలోకి ఏమవుతుందంటే అక్కడి నుంచి కొన్ని పందుల గుంపు, బాగా మనము బాహుబలి సినిమాలో చూసినట్టుగా ఆ రోజుల లోపల అడవి పందులు ఏవైతే ఉంటాయో అవి పంటని నాశనం చేయడమే కాకుండా అప్పుడప్పుడు ఊర్ల మీదకి కూడా అలా దాడి చేస్తూ ఉంటాయి. అడవి పందులు వేరుంటాయి, మనకు గల్లీలలో కనిపించే పందులు వేరుంటాయి. ఆ అడవి పందులు అన్ని చూస్తాడనమాట. ఇక అవి ఎటు వెళ్తుంటాయో వాటి వెనకాల ఈయన కూడా గుర్రం మీద వెళ్తుంటాడు. ఈయనకి ఇదంతా సరదా అనిపిస్తుంది. అవి ముందుకెళ్తూ ఉంటాయి, ఈయన వెనక వాటి గురించి పరిగెడుతూ ఉంటాడు. మళ్ళీ అవి కాస్త ముందుకెళ్తూ ఉంటాయి. చోర్ పోలీస్ ఆట అన్నమాట. ఆ రోజుల్లో ఏముంది, మనలాగా టీవీ అవి ఏమైనా ఉన్నాయా ఏమన్నా? సో మనకు బోల్డ్ అంత టైం పాస్, కావాల్సినంత టైం పాస్ కానప్పుడు ఉండనే ఉంది శ్రీనివాస్ ప్రవచనాలు. అది వినుకుంటూ సగంలో ఘోర నిద్రపోవచ్చు, గాఢ నిద్రపోవచ్చు, ఆవులించవచ్చు. అసలు ఇంక మళ్ళీ ఇక లేవద్దు, ఇక వద్దు, ఇంకొకసారి జీవితం అవసరమా మాకు అనేంత స్టేజ్ కూడా వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇది మామూలు అవస్థ కాదు. జాగృతావస్థ, సుషుప్తావస్థ, స్వప్నావస్థ, ఈ మూడింటిని దాటినటువంటి తురియావస్థలోకి వెళ్ళిపోతున్నారు జనాలు ప్రవచనాలలో. సో ఇలా జరుగుతాయి. ఇవాళ ఏమైందంటే ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఇవాళ గీతా శ్లోకాలది ఒక విశ్వ హిందూ పరిషత్ వాళ్ళది ఒక కాంపిటీషన్ అయిందనమాట. సరే, ఆ కాంపిటీషన్ కి అంతా కాంపిటీషన్ అంతా అయిపోయాక సరే నేను మొత్తం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ టైం కి వెళ్ళాను. అంటే పొద్దున వెళ్ళాలి కానీ మాకు ఆర్ఎస్ఎస్ ది వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల పొద్దున్నంతా పని చూసుకుని మధ్యాహ్నము ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్స్ టైం కి వెళ్ళాను అనమాట. అంటే అరౌండ్ భోజనం టైం కి వెళ్ళాను అక్కడికి. వెళ్ళిన తర్వాత అందరూ కూడా భోజనాలు చేశారు. చేసిన తర్వాత అందరూ కూర్చున్నారు. సరే, భోజనాలు చేశారు, కూర్చున్నారు. భోజనాలు చేసిన తర్వాత అసలు ఎవరి మాట వినడం ఎంత కష్టమో ఆలోచించండి. అలాంటిది వీళ్ళు ఏం చేశారు, ఆ స్టేజ్ మీద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళు కనీసం రెండు మాటలన్నా మాట్లాడాలి కదా, మాట్లాడాలి. తర్వాత మన స్టూడెంట్స్ ఎవరైతే మన దగ్గర భగవద్గీత నేర్చుకున్నారు, తర్వాత వాళ్ళు భగవద్గీత చక్కగా ప్రాక్టీస్ చేసుకున్నారు, వేరే వాళ్ళకి అందరికీ కూడా నేర్పించారు. వాళ్ళు కూడా కొంతమంది అక్కడ జడ్జిలుగా ఉన్నారు అనమాట. మన గ్రూప్స్ లో ఉన్నటువంటి వాళ్ళు, వేరియస్ దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు దాకా ఉన్నారు. వాళ్ళు కూడా అక్కడ జడ్జిల్లాగా ఉన్నారు. సరే, తర్వాత ఒక స్వామీజీని పిలిచారు. సో ఆయన తర్వాత ఇలా ఇలా ఏమైంది, ఇంకా కూర్చున్నారు. ముందు ఏంటంటే ఈ ఈ యాంకరే చాలాసేపు మాట్లాడుతున్నాడు. అది అప్పటికి అయ్యేసరికి 2:30 అయింది. ఆ తర్వాత అందరినీ వేదిక మీదకి పిలిచి ఒక్కొక్కళ్ళు మాట్లాడుతూ ఉంటే జనాలు ఎలాంటి వాళ్ళ పరిస్థితిని ఊహించుకుంటేనే ఆశ్చర్యం. నాకు 35 మినిట్స్ మాట్లాడమని టైం ఇచ్చారు. నాకు భయమేసింది వీళ్ళని చూస్తే, వీళ్ళు ఏమైపోతారు వీళ్ళంతా. ఇలా ఇప్పుడు కనుక నేను నిజంగా 35 మినిట్స్ చెప్తే అక్కడే అందరూ నిద్రపోయి అప్పటికే ఎలా ఆవలిస్తున్నారంటే వాళ్ళు అసలు ఇలా ఒక్కొక్కడు నోరు తెరిస్తే ఆ నోరు మూసుకోవడానికి కొన్ని క్షణాలు పడుతుంది. 20 క్షణాలు, 30 క్షణాలు. గమ్మత్ ఏంటంటే పెద్దవాళ్ళు కనీసం ఆవులించి వచ్చినప్పుడు నోరు మూసుకుంటూ కూడా ఆవులిస్తారు. కానీ చిన్నపిల్లలు అలా కాదు కదా, ధైర్యంగా ఆవులించేస్తారు. ఆనెస్ట్ ఒపీనియన్ ఎక్స్ప్రెస్డ్ ఓపెన్లీ అని చెప్పేసి అంటారు కదా దాన్ని. సో ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయడం, వాళ్ళందరినీ చూస్తుంటే, వాళ్ళ అవస్థ చూస్తుంటే అసలు ఎంత నవ్వొచ్చిందో చెప్పలేనన్నమాట. సరే, మన దశరథ మహారాజు దగ్గరికి వద్దాం. ఆ తర్వాత నేను అందుకని స్పీచ్ ని 16 నిమిషాలలో ముగించాను. మోక్ష వక్తని కదా, ముఖ్యమైన విషయాలే 4 చెప్తాను అని చెప్పేసి ఒక 16 నిమిషాలలో పూర్తి చేసేసాను. అది కూడా అంతకంటే తక్కువ చెప్పడానికి నా వల్ల కాలేదు, ఎందుకంటే నా ఫేవరెట్ కదా భగవద్గీత. అండ్ రేపు రాత్రి అందరికీ తెలిసినట్టుగా మనకు గీతా జయంతి సందర్భంగా 9 గంటలకు ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. ఆ కార్యక్రమంలో నిత్య జీవితంలో మనం భగవద్గీత ద్వారా ఎలా మారచ్చు. ఎందుకంటే భగవద్గీత వింటున్నాం, భగవద్గీత శ్లోకాలు బట్టి కొడుతున్నారు. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకే మాట, తెలిసి తెలియక అంటారో లేదు, తెలియక అంటారో లేదు, ఒక్క శ్లోకం నేర్చుకోండి, మీ జీవితం బాగా అయిపోతుంది. రోజు శ్లోకాలు బట్టి కొట్టండి. ఏమిటో నాకు అర్థం కాదు, బట్టి కొట్టడాల మీద ఇంత ఇదైపోయారు. సునీత విలియమ్స్ చెప్పిందా, నా చేతిలో భగవద్గీత ఉంది, నా దగ్గర గణేష్ బొమ్మ ఉంది, నేను బతికాను. భగవద్గీత ఆచరణ వేదాంతం. ఇది పారాయణ కాదు కదా గ్రంథం. దాన్ని పారాయణ గ్రంథం లాగా చేసేయడము, జనాలందరూ చిన్నపిల్లలు బట్టి కొట్టడం పూర్తిగా సమంజసం. వాళ్ళు బట్టి కొట్టాలి. బట్టి కొట్టిన తర్వాత వాళ్ళకి వాటి అర్థాలు తెలుస్తాయి. ఉదాహరణకు మనకు చిన్నప్పుడు సుమతి శతకాలు, వేమన శతకాలు
ఇవన్నీ మనం నేర్చుకున్నప్పుడు ఏమైంది, అవన్నీ చక్కగా నేర్చుకున్నాం. తర్వాత జీవితంలో వాటి అర్థం తెలుసుకున్నప్పుడు హృదయం స్పందించేది. కాబట్టి చిన్నప్పుడు అవి నేర్చుకోవడం మంచిదే. కానీ పెద్దవాళ్ళు కూడా ఏళ్ల తరబడి నేర్చుకుని ఏమి సాధిస్తారు అనేది అంటే ఏముందో కనీసం. నేను అందరిని ఒక ప్రశ్న వేశాను ఒకటి. భగవంతుడు రూపముందా? రూపం లేదా? అనేటటువంటి ప్రశ్న ఏ అధ్యాయంలో వస్తుంది అని అడిగాను. అందులో అక్కడ చాలా మంది ఉన్నారు. పేరెంట్స్ ఉన్నారు, పిల్లలున్నారు, టీచర్స్ కూడా ఉన్నారు, నేర్పించిన వాళ్ళున్నారు. అందులో మన స్టూడెంట్స్ కూడా కొంతమందున్నారు. ఏమైంది చెప్పండి? ఎవరు చెప్పలా. ఇక్కడ ఎవరైనా చెప్తారేమో చూద్దాం. ఏ అధ్యాయంలో ఉన్నారండి? 12వ అధ్యాయం సార్, భక్తి యోగం. భక్తి యోగంలో అడుగుతారు. సో పర్వాలేదులే కొంతవరకు మనకు అంటే అంటే ఏమిటంటే బట్టి కొట్టడానికి ఎక్కువ ప్రాధాన్యత. అంటే చిన్నపిల్లలు బట్టి కొట్టాలి. అది తప్పులేదు. చిన్నపిల్లలు బట్టి కొడితేనే మంచిది. అయితే పెద్దవాళ్ళు కూడా బట్టీలు కొట్టడము, ఏళ్ల తరబడి దానిపైన నాశనం చేసుకోవడము. అంటే ఏమైపోతుందంటే జీవితంలో మళ్ళీ మనకు సమయం వెనక్కి రాదు. అది గుర్తుంచుకోండి. వె ఎంత అంటే మన జీవితంలో ప్రతీదీ అమూల్యం. ఆ సమయం మళ్ళీ వెనక్కి రాదు. అందువల్ల దొరికినటువంటి సమయాన్ని అద్భుతంగా ఉపయోగించుకోవడము మనకు అవసరం అన్నమాట. ఆవశ్యకత అదే. సరే ఈ దశరథ మహారాజు సంగతికొచ్చేద్దాము. ఆయనకి మనలాంటి ఎంటర్‌టైన్‌మెంట్స్ ఏవి లేవు గాబట్టి, ఆయనకు సరదాగా ఉంది. అవన్నీ పారిపోతూ ఉంటాయి. ఆ పారిపోతున్న వాటన్నిటిని కూడా ఈయన వెంటబడుతూ ఉంటాడు. అలా వెంటబడుతూ ఉంటాడు. సో కొన్ని పందులేం జేస్తాయంటే ఇది పని గాదని జెప్పేసి డైరెక్ట్‌గా ఈయనని అటాక్ చేస్తూ ఉంటాయి. ఈయన ఉన్నటువంటి రథం పైకి దూకడము, లేదా రథం వెనకాల అవి వెనక నుంచి కొట్టడము, ఏ విధంగా అయినా సరే ఎదురు దెబ్బ తీయాలి అనేటటువంటిది. కొద్దిసేపు అయ్యేసరికి వాటికి కూడా ఈ గేమ్ నచ్చింది. నచ్చేసి ఏం చేసాయి అవి కూడా ఒకటేమో భయంతోటి, మరొకటి ఏంటంటే మా ఏరియాలోకి నువ్వు ఎలా వచ్చావు అనేటటువంటి ఆలోచనతోటి, మూడోది ఏంటంటే ఈయనని ఏ విధంగానైనా పడగొట్టాలి అనేటటువంటి తాత్కాలిక ఉక్రోషం అన్నమాట. వాటి ద్వారా ఈయన మీదకి అవి వస్తూ ఉంటాయి. సరే ఈయన కూడా ఏం తక్కువ కాదు. సరే ఒక చూసి ఒక అడవి పంది యొక్క కన్నుకేసి కొడతాడు అనమాట. కొట్టగానే అది దాని కన్నులోంచి దూసుకుపోతూ ఉంది. ఎంత సంతోషపడతాడు, అబ్బయ్య దీన్ని మంచిగా చేశాను అని చెప్పేసి చాలా సంతోషపడతాడు. ఇంకొకటి తీస్తాడు, తీసేసి అక్కడ మహిషం, మరి మహిషాన్ని ఎందుకు కొట్టాడో అంటే వృషభం ఉంటాయి కదా ఇవి, మనము పెద్ద ఇవి అవి మనకు కూడా ఇక్కడ అడవులలో మున్నారు, కొడైకెనాలు వీటన్నిటి లోపల బాగా కనిపిస్తాయి అవి. దాన్ని కూడా ఒక దాన్ని ఇట్లా కూల్చేస్తాడు అనమాట. అది కూడా కింద పడిపోతుంది. ఆ తర్వాత ఇంకా కొద్ది దూరం వెళ్తాడు. వెళ్ళేసరికి ఖడ్గమృగాలు వస్తాయి. ఖడ్గమృగాలు రాగానే వాటి ముందు కొమ్ములకి ముందు ఈయన వేసి బాణం గురిపెట్టి కొమ్ములను కొడతాడు అనమాట. కొట్టగానే ఆ కొమ్ములకు దెబ్బ తగులుతాయి, అవి పడిపోతూ ఉంటాయి. సో ఒక్కసారిగా వాటి తల ఇదైపోయి అవి తల బిరుస్తరం తగ్గించుకొని ఇలా పాపము ఘోరంగా దెబ్బతింటూ ఉంటాయి. అది కాక ఈయనకు బోల్డ్ అంత సపోర్ట్ ఉంది. ఈయన కాకపోతే ఇంకా ఈయన సైన్యమైనా సరే ఈయనకు సపోర్ట్ చేస్తారు. అది వాటికి మాత్రము వీలైనంతగా పరిగెత్తుకుంటూ వచ్చి పోరాడి ఇది ఇంతలోకి ఏమవుతాయి, కొన్ని సింహాలు, పులులు ఇవన్నీ కూడా మెల్లమెల్లగా చూస్తూ ఉంటాయి. కొన్ని పులులు కూడా బయటకు వచ్చేస్తాయి. అవేమైతుంది, వాటికి ఇంకా అదురు బెదురు ఉండదు. ఇవి పందులే పోరాడుతున్నప్పుడు మేమెంత అన్నట్టుగా అవి కూడా వచ్చేస్తాయి అన్నమాట. రాగానే అవన్నీ మీదికి వచ్చేస్తూ ఉంటాయి, పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాయి. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే ఒక బాణంతో కొడితే అన్ని ఇది కావు కాబట్టి అనేక బాణాలను ఒకేసారి ప్రయోగిస్తాడు. మనం బాహుబలి సినిమా లోపల అనుష్క పాపం ప్రయోగించలేకపోతే అతను వచ్చేసి చెప్తాడు కదా. సో అలాగా ఆ విధంగా అనేక బాణాలను ఒక్కసారిగా ప్రయోగించడం ఈయనకు కూడా చాలా బాగా అనిపిస్తుండేది. తన స్కిల్స్ అన్ని కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. ఫ్యూచర్ లో శత్రువుల పైన కూడా వేటాడాలి అంటే ఈ స్కిల్స్ అన్ని కూడా ఉపయోగపడతాయి కదా. సో చాలా సంతోషం. ఇంతలోకే అక్కడి నుంచి ఆ సింహాలు కూడా గుహల్లోంచి వీటిలోంచి బయటకు వచ్చాయి. వాటిని కూడా ఎడతెగకుండా అవి వచ్చిన సింహాలను వచ్చినట్టుగా ఈయన వేటాడుతూ కనిపిస్తాడు. కొద్దిసేపు అయిన తర్వాత ఏనుగులు కనిపిస్తాయి. ఆ ఏనుగులు వచ్చినప్పుడు ఇక వాటి కుంభస్థలాలను చీల్చి చెండాడాలి అన్నట్టుగా వాటిపైన కూడా పోరాటం చేస్తూ ఉంటాడు. చామరి మృగాలని అంటారు వాటి చుట్టూరుగా తన గుర్రంతో రన్నింగ్ చేయిస్తాడు అనమాట. బాగా ఇట్లా వెనక్కి లాగి బాణాలు వేస్తూ ఉంటాడు వాటిని చంపడానికి. వేచిన తర్వాత హమ్మయ్య అని చెప్పేసి చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇంతలోకే నెమళ్ళు కనిపిస్తాయి. చలో పనిలో పని నెమళ్ళకు కూడా వేద్దాము అనుకుంటాడు. కానీ ఏంటంటే వాటిని చూసిన తర్వాత ఎందుకో ఈయనకు మనస్సు ఒప్పదన్నమాట. ఒప్పకుండా సరే పోనీలే ఇంకా దీన్ని ప్రయోగించడం మంచిది కాదు అని చెప్పేసి వదిలేస్తాడు. అంటే కొన్ని సార్లు ఆయనకు మరీ జాలి కలిగినప్పుడు వదిలేస్తూ ఉంటాడు. ఇలా వెళ్ళడం వల్ల, ఇంతసేపు చేయడం వల్ల ఆయనకి మంచి బాడీ కూడా బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. చెమట్లు కూడా బాగా వస్తాయి అన్నమాట. ఇక చుట్టుపక్కల అంతా గాలి ఉంటుంది కదా, ఆ గాలి వచ్చి నాకు తగులుతుంటే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుందో అన్నమాట. సో ఇక్కడ ఎంత చక్కగా ఇదంటే గాలి వచ్చి ఈయన స్వేదాన్ని అది తీసుకోవడం అనే దాన్ని కూడా అది చాలా గొప్పగా రాయడం అన్నమాట.
ఇక ఇలా ఈయన చేస్తూ 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 ఈయనకి చాలా సరదాగా అనిపిస్తూ ఉంటుంది. ఇక ఏం చేస్తారంటే మెల్లమెల్లగా రాజ్యభారం కూడా మంత్రుడి మీద వేసేస్తాడు. రాజ్యం అంతా స్టేబుల్ గా ఉంది, ఎవరు కూడా ఇంకా శత్రువులు లేరు, అన్ని కూడా వాళ్ళ మీద వేసేసి వేటకు రావడం ఎక్కువైతుంది. చూసారా, తప్పు అనేది జీవితంలో ఎవరికి ఎక్కడ ప్రారంభం అవుతుంది అనేది తెలియదు. మనం చేసుకుంటున్నటువంటి అలవాట్లు ఏవైతే ఉంటాయో అవి మనకు జీవితంలో ఎంతో వెనక్కి తీసుకెళ్తాయి అన్నటువంటి విషయాన్ని మనము రఘువంశం లోపల తెలుసుకోవచ్చు అనమాట. ఎలా అంటే ఇంకా అసలు వేట అనేటటువంటిది ఒక ఒక పడుచు అమ్మాయి ఏ విధంగానైతే ఒక యువకుణ్ణి తన మాటల ద్వారా, తన చేతల ద్వారా, తన అందం ద్వారా ఏ విధంగానైతే లోబరుచుకుంటుందో అలా ఈ వేట అనేటటువంటిది ఆయనను లోబరుచుకుంది అని చెప్పేసి మనకు కాళిదాసు రాయడం ఇక్కడ తెలుస్తుంది అనమాట. అంటే వ్యసనము ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడా అది మంచిది కాదు అన్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలన్నమాట. ఏం చేస్తాడు ఇంకా కొన్ని సార్లు ఎలాంటి పరిస్థితి అంటే ఈయన రాజ్యాన్ని వదిలేసి, హంసతూలిక తల్పాలు వదిలేసి, భార్యలను వదిలేసి వచ్చేసి వేట కోసం కూర్చునేవాడు. అంటే మరీ టూ మచ్ అయిపోయింది అనమాట. ఇంత దారుణంగా ఆయన చేయడం అనేటటువంటిది ఆశ్చర్యం. హ్యాపీగా అలా పడుకునేవాడు, మంచిగా బాగా వేట వేట అయ్యేది. వేట అయిన తర్వాత చక్కగా పడుకునేవాడు. పడుకోగానే పక్షుల కిలకిలా రావాలు వస్తాయి కదా, మళ్ళీ వాటికి లేచేవాడు. వాటన్నిటిని కూడా చక్కటి రాజ్యంలో ఉన్నప్పుడేమో అందరూ, ఓ రాజా నువ్వు పొద్దున్నే లేవాలి, నువ్వు మహాత్ముడివి, నువ్వు ఇదిగో చేసావు, నువ్వు అది చేసావు అని వంది మాగదులు అందరూ కూడా ఆయనను పొగుడుతూ నిద్ర మేల్కొనేలాగా చేస్తారు. ఇక్కడ ఏమైందంటే ప్రకృతే ఆ పాత్ర పోషిస్తుంది అనమాట. ఇదంతా కూడా ఆయనకు చాలా కొత్తగాను, వింతగాను, ఆనందంగాను ఉంటుంది. ఇలా చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఏమవుతుందంటే ఒక దుప్పి ఉంటుంది. ఆ దుప్పి వెంటాడుతూ వెళ్తాడు. దాంతో ఏమైపోతుందంటే వీళ్ళ సేవకులు అని కూడా దాటి వెళ్ళిపోతాడు అనమాట. దాటి వెళ్ళిపోతూ ఇక అసలు ఆ గుర్రం కూడా ఎట్లా అలిసిపోతుందంటే నొరగలు కక్కుతూ ఉంటుంది అనమాట. అది అలా స్పీడ్ గా వెళ్ళిపోతూ ఉంటాడు. అడవి లోపల చాలా దూరానికి వెళ్ళిపోతారు అనమాట. ఆఖరికి ఎట్లా అంటే అక్కడ మునులు వీళ్ళందరూ తపస్సు చేసుకునేటటువంటి తమసా నది అని ఉంటుంది. మనకు తమసా నది అంటే వాల్మీకి రామాయణం రాసిన ప్లేస్ అనమాట. వాల్మీకి తమసా నది అంటారు. తమస, గోమతి, తర్వాత సరయు, ఇవన్నీ కూడా గంగ యొక్క వివిధ పాయలు అన్నమాట. సో ఈ తమసా నది దగ్గర ఎక్కడైతే వీళ్ళందరూ మునిజనులు ఉంటారో అందులోపల అక్కడికి వెళ్తాడనమాట ఈయన. వెళ్ళిన తర్వాత వెతుకుతూ ఉంటాడు ఎక్కడా అని. ఇంతలోకి అక్కడ నీళ్ళ లోపల ఆ దుప్పి అంటే అదే మన మొగ జింక అనుకుంటా కదా. సో అది నీళ్లు తాగుతున్నట్టుగా బుడ అని చెప్పేసి సౌండ్ వస్తుంది అనమాట. అప్పుడు ఇతను ఏం చేస్తాడు, ఐదర్ ఇది నా నుంచి తప్పించుకున్నటువంటి దుప్పి కావచ్చు, లేదా ఇది ఏనుగు కూడా కావచ్చు. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనకు గుర్తుంచుకోవాలి. ఏనుగుల్ని కొట్టడము అది ఇది ఓకే, కానీ ఏనుగులని వధ చేయడం మాత్రము యుద్ధంలో తప్ప చేయకూడదు. ఈ పాయింట్ ఆ రాజుకు తెలియదా అంటే రాజుకు తెలుసు. కానీ ఒక స్థాయి దాటిపోయిన తర్వాత ఏమవుతుందంటే పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. అందుకని ఏం చేస్తాడు ఆయన, ఆ శబ్దాన్ని చూసి అటువైపు కొట్టాలి. అంటే రజోగుణము వచ్చినప్పుడు ఏమైతుందంటే తప్పుదారిలో వెళ్తారు అని చెప్పేసి ఇక్కడ కాళిదాసు మనకు క్లియర్ గా చెప్తాడు అనమాట. తప్పు పని హద్దులు మీరి కూడా అతను చేయడానికి అవకాశము ఉన్నది అన్నటువంటి విషయం తెలుసు. ఎందుకంటే ఎలాంటి పరిస్థితి ఉంటుంది, ఎంత వసంత ఋతువు దాటి కాస్త ముందుకెళ్ళినప్పటికీ కూడా ఇక మెల్లగా ఎండ పెరుగుతూ ఉంటుంది. అదొకటి. ఆ తర్వాత ఏమైతున్నాయి, ఈ కొండల లోపల ఉన్నటువంటి నదులు మెల్లమెల్లగా ఎండిపోతూ ఉంటాయి. జంతువులేమో నీళ్ల కోసం విహరిస్తూ ఉంటాయి, ఎక్కడెక్కడ నీళ్లు దొరికితే అక్కడెక్కడికి అన్నట్టుగా. సో ఇతనికి ఏంటంటే తను యవ్వనంలో ఉన్నాడు, చిన్నప్పటి నుంచి తండ్రి లేడు, తల్లి లేరు. సో ఈయనకి ఏంటంటే తన సెల్ఫ్ కంట్రోల్ అనేటటువంటిది నాకు బాగా అలవాటు అయిపోయింది. ఇటువంటి గర్వంతో తర్వాత మదంతో ఆయన అక్కడికి వచ్చాడు. అదిగాక ఈయనేంటి రకరకాల విద్యలు నేర్చుకున్నాడు. శబ్దభేది అంటే ఏంటంటే శబ్దం విని బాణాలు వదిలేటటువంటి శక్తి. ఆ తర్వాత జంతువులు ఏ విధంగా చలనం చేస్తాయి, వాటి కెపాసిటీ ఏంటి, వాటి టాలెంట్ ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోగలిగే శక్తి కూడా ఉందన్నమాట. తర్వాత బాణాలు కూడా ఎంత అవలీలగా పట్టుకుంటాడు అంటే బాణం పట్టుకొని అమ్మ అటు ఇటు అనుకోకుండా ఒక చేత్తో బాణం పట్టుకోవడం, ఒక చేత్తో తీయడము, పరిగెత్తుకుంటూ వెళ్ళడము, అన్ని కూడా ఈయన చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉంది. సో ఈ సమయం లోపల ఆయన ఏం చేస్తారు మరి, అలా పరిగెడుతూ ఉంటాడు. ఇంకా ఆయన అద్భుతమైనటువంటి వేట సామర్థ్యం వచ్చేస్తుంది. ఈ దట్టమైనటువంటి అరణ్యము, ఎండ వల్ల పొడిబారిపోయింది, నేలంతా కూడా పొడిబారిపోయింది. అడవి జంతువులేమో నీటి కోసం వెతుకుతూ ఉంటాయి. సో ఈయనకు తెలుసు అన్నమాట, గ్యారంటీగా ఎక్కడ దొరికినా దొరకకపోయినా నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ అడవి జంతువులు ఉండేటటువంటి అవకాశం ఉంది. మంచిగా ధనస్సుని చాలా బిగించుకుంటాడు గట్టిగా, బాణాలన్నింటినీ కూడా మంచిగా సిద్ధం చేసుకుంటాడు అన్నమాట. అది నీరు ఎలా తాగుతుంది, ఆ సౌండ్ ఎలా వస్తుంది, ఆకులు కదిలినప్పుడు ఎలాంటి సౌండ్ వస్తుంది,
గాలి వచ్చినప్పుడు ఆ సౌండ్ ఎలా వస్తుంది, మనం అన్వేషణ సినిమాలో వాటిలో వీటిలో చూసాం కదా పాతకాలంలో. అలా అంటే ఏ జంతువు ఎంత దూరంలో ఉంది, అది ఏం చేస్తోంది అనేటటువంటి అనమాట. అంటే చిన్న చిన్న ఈయన కళ్ళు ఎలా అంటే శత్రువుల యొక్క కదలికలను బాగా బాగా గుర్తించేటట్టుగా, చెవులేమో చిన్న చిన్న శబ్దాలకు కూడా, ఎందుకంటే ఇన్నాళ్ళ నుంచి వేటాడుతున్నాడు, ఇదే వ్యసనం కాబట్టి ఆయన కళ్ళు, చెవులు, చేతులు, శరీరం కూడా నిలకడగా శబ్దం చేయకుండా అవసరం వచ్చినప్పుడు మాత్రమే కదిలేటట్టుగా. సో ఈ రకమైన స్కిల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేస్తాడు అనమాట. దీనివల్ల ఏమైంది, శబ్ద గమనంతో ఆ జంతువుకి తన బాణం వెళ్ళి గుచ్చుకుని అది చీల్చి పడేసేలాగా వచ్చింది. అంటే మృగాలను లొంగదీసేటటువంటి ఈయన నైపుణ్యం అనేటటువంటిది మామూలు కాదు. అది ఏనుగు నీళ్లు తాగుతున్నా సరే, సింహం ఎదురు చూసినా సరే, ఈ మహిషాలు, తర్వాత ఇందాక మనం చెప్పుకున్నటువంటి దున్నలు, హరిణాలు ఇవన్నీ పరిగెడుతున్నా సరే అక్కడికక్కడే బాణం తగిలి అవి పడిపోయి చనిపోయేలాగా చేయగలడు అనమాట. అందుకోసే కాళిదాసు దశరథుడిని మృగ నయనుడు అంటారు. మృగ నయనుడు అంటే లేడి లాంటి కన్నులు ఉన్నటువంటి వాడు అని చెప్పేసి కూడా కాళిదాసు ఇక్కడ వర్ణించడం జరిగిందనమాట. సరే, సూర్యుడు బాగా అస్తమిస్తున్నాడు, అడవి లోపల చీకటి పెరుగుతోంది, నది వైపు ఒక సౌండ్ వచ్చింది, అందులోపల ఏదో మునిగి తాగుతున్నటువంటి సౌండ్. ఇది నీళ్లు తాగే ఏనుగు లేదా మృగం. ఏనుగు అన్నప్పుడు మరి చంపకూడదు కదా, అంటే ఆ సమయం లోపల ఆయన ఆ విషయాన్ని మర్చిపోయాడు. శబ్దం వచ్చిన దిశ, ఆ అలజడి యొక్క పరిమాణం, ఆ నీళ్ల తాకిడి, దూరం, వేగం, ఎత్తు, ఇవి అన్ని రెగ్యులర్ మెజర్మెంట్స్ అన్ని ఏవైతే ఉంటాయో అవన్నీ మెజర్మెంట్స్ ప్రాపర్ గా చేసుకుంటాడు ఆయన. చేసుకుని ఏం చేస్తాడు, ఒక్కసారిగా బాణాన్ని వదిలేస్తాడు. వదిలేయగానే వెంటనే నాన్నా అని ఒక పెద్ద ఆక్రందనం వినిపిస్తుంది. వెంటనే ఈయనకు అర్థం కాదు ఏం జరిగింది అని చెప్పేసి, జంతువులు మాట్లాడుతున్నాయా అనుకుంటుంది. ఈయన మర్చిపోతాడు, తను వచ్చినటువంటిది తమసా నది తీరం, అక్కడ అనేక మంది మునులు వాళ్ళు వీళ్ళు ఉంటారన్నమాట. పరిగెత్తుకుంటూ ఈయన ఒక్కసారిగా పొదసాటి నుంచి వస్తూ ఆ శబ్దం ఎక్కడి నుంచి అయితే వచ్చిందో ఆ దారిలో వెళుతూ వెళ్తూ ఉంటాడనమాట. అక్కడ ఒక కుండ చేతిలో పట్టుకున్నటువంటి ఒక బాలకుడిని చూస్తాడనమాట, ఒక ముని కుమారుణ్ణి. అతడికి గుండె లోపల ఆ బాణం వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట. జరగగానే ఒక్కసారిగా దుఃఖమైపోతుంది, దబదబా వెళ్ళిపోతాడు. ఆ రథం దిగి, ఆ గుర్రం దిగి వెంటనే అతని దగ్గరికి వెళ్తాడు. బాబు ఎవరు నువ్వు అని అంటాడు. అంటే అప్పుడు అతను మాత్రం మాట్లాడటానికి కూడా ఊపిరి రాదన్నమాట. అతి కష్టం మీద అతను చెప్తాడు, నేను ఒక తపస్వి ఉన్నాడు, సో ఆయన యొక్క కుమారుడిని అని చెప్పేసి చెప్తాడనమాట. ఇంకా చెప్పి కొద్దిగా నన్ను అమ్మ నాన్న దగ్గరికి తీసుకెళ్ళాలి అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పగానే ఈయన ఏం చేయాలో తెలియకుండా, ఇప్పుడు బాణం తీసేటట్టుగా కూడా లేదు, బాణం తీస్తే చచ్చిపోతాడు ఆ రక్తపాతానికి, ప్లస్ బాణం చాలా షార్ప్ గా ఉంటుంది కదా, అది తీయడానికి కూడా కష్టపడతాడు. ఎలాగా ఇప్పుడు ఆయన సరే అలాగే తీసుకెళ్తాడు, ఆ పిల్లాన్ని అలాగే తీసుకెళ్తాడు. తీసుకెళ్లిన తర్వాత ఆ ఇప్పుడు మనం విన్నటువంటి కథ ప్రకారం ఏంటి, ఈయన నీళ్లు తీసుకెళ్లి తల్లిదండ్రులకు ఇస్తాడు, ఇలాంటివన్నీ కూడా ఈయన కాళిదాసు రాయలేదన్నమాట. జస్ట్ ఆ అబ్బాయి ఏమంటాడంటే, మా నాన్న అమ్మ దగ్గరికి నన్ను తీసుకెళ్తే చాలు అని చెప్పేసి అంటాడు అనమాట. సో ఈయన ఏం చేస్తాడు, అలాగే వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి, వాళ్ళ పాపం అమ్మ నాన్నకి కళ్ళు ఉండవు అన్నమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా తను చేసినటువంటి తప్పుని చెప్తాడు. మనం సినిమాలలో చూసింది, మిగతా వాటిల్లో చూసిన దాని ప్రకారం ఏంటంటే, రామాయణంలో ఉన్న దాని ప్రకారం కూడాను కాసిని నీళ్ళు ఇచ్చాడు, ఆ తర్వాత వాళ్ళు చూసి ఇతను రాజుగా గుర్తించడము ఇవన్నీ కదా. సో కానీ ఇతను ఇందులో మాత్రం డైరెక్ట్ గా తనంతట తానే చెప్పడము అని చెప్పేసి, దాంతో వాళ్ళు ఎంత ఏడుస్తారో. సరే, అప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు, నేను ఈ బాణాన్ని అతని హృదయం నుంచి తీయచ్చా అని. అంటే సరే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. మెల్లగా ఆ బాణాన్ని ఎంతో కష్టంగా పిల్లాడు చనిపోకుండా తీయడానికి ట్రై చేస్తాడు. కానీ ఏమైనప్పటికీ కూడా ఆ కుమారుడు మాత్రం చనిపోతాడు అనమాట. చనిపోగానే ఒక్కసారిగా వాళ్ళిద్దరూ ఆ వేదన తట్టుకోలేకపోతారు. వృద్ధాప్యంలో వాళ్ళకి తోడుగా ఉంటాడు తపస్విలు వాళ్ళు కూడా. వాళ్ళు అంటారు, రాజా మేము ఏ విధంగానైతే ఇప్పుడు మా కుమారుడు లేకుండా మేము ఇంకా జీవించేటటువంటి ప్రసక్తి లేదు, కాబట్టి మేము ఏ విధంగానైతే బాధపడుతూ చనిపోతున్నామో నువ్వు కూడా అదే విధంగా పుత్రశోకంతో మరణిస్తావు అని చెప్పేసి దశరథుడిని శపిస్తారు. శపించేసిన తర్వాత ఏం చేయాలో తెలియదు పాపం ఈయనకి, అసలు ఎంత ఇదిగానో. అయితే ఈయన దశరథ మహారాజుకి ఏం చేయాలో తెలియదు. ఒకసారి వాళ్ళ వైపు చూసి ఈయన ఆశ్చర్యపోతాడు. వారితో అంటాడనమాట, మీరు చెప్పినటువంటి మాట
నేను బాధపడాలో సంతోషపడాలో కూడా నాకు తెలియడం లేదు. మీరిచ్చినటువంటి శాపం నాకు ఒక రకంగా వరం లాంటిది. ఎన్నో ఏళ్లుగా నాకు పుత్ర సంతానం లేదు. ఒక్క పుత్రుడైనా నాకు కలగాలి అని చెప్పేసేసి. ఈ రఘువంశంలో ఉన్న ప్రాబ్లమే అది. ఎవరికి పిల్లలు సరిగా పుట్టరు. సరే నాకు పిల్లలు పుట్టట్లేదు అనేటటువంటి బాధ నాకు ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడు మీరు ఎలా చెప్పారో తెలియదు. కానీ దానివల్ల నాకైతే మనసు ప్రశాంతంగానే ఉంది. మీరు చేసినటువంటిది మీరు చేసినటువంటిది నాకు చెడు చేద్దామని అనుకున్నప్పటికీ మంచే అయింది. ఎందుకంటే మీరు మహానుభావులు అవ్వడం వల్ల నేను నిర్దయుడని, నేను దుర్మార్గుడని, నేను వధకు అర్హత ఉన్నటువంటి వాడిని. మీరు నన్ను చంపేసేటటువంటి అర్హత కూడా ఉంది. నేను వధార్హుడను. మహానుభావ, నేను ఇంకా ఏం చేయాలో చెప్పండి అంటాడు. అనగానే అప్పుడు వారంటారు, మాకు చితిని అరేంజ్ చేయవయ్యా, మేము చనిపోతాము, మాకు ఇంకా ప్రాణాలు నిలిచేటట్టుగా లేవు అంటాడు. అప్పుడు ఆ రగిలే చితిని ఈయన తయారు చేస్తాడనమాట వాళ్ళిద్దరి కోసము. వెంటనే అప్పుడు అనుచరులందరూ కూడా వచ్చేస్తారు, ఈయన రాజు ఎక్కడున్నారని వెతుక్కుంటూ. ఈయన చాలా దూరం వెళ్ళిపోయాడు, దారి కూడా తప్పేశాడు కాబట్టి పాపం వాళ్ళు చాలా దూరం ఈయన కోసం వెతుక్కుంటూ ఈయన దగ్గరికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళందరూ కూడా చితి పేరుస్తారు. పేర్చిన తర్వాత ఇక కొద్దిగా బాధ లోపల కొంత ఉన్నప్పటికీ కూడా ఎక్కడో మనసు లోపల ఆనందం, నాకు పుత్ర సంతానం అయితే ఉంది కదా, అంతవరకు చాలులే అని చెప్పేసేసి ఆ కామ్ గా ఉంటాడు. వారి దహనం పూర్తయిన తర్వాత తన పురానికి వచ్చేస్తాడనమాట. వచ్చేసిన తర్వాత కూడా ఇంకా 10,000 సంవత్సరాలు అట్లాగే రాజ్యపాలన ఆయన కొనసాగిస్తూ ఉంటాడన్నమాట. కానీ ఎంత చేసినప్పటికీ కూడా ఆయనకి ఈ ముని యొక్క శాపము జరుగుతుందా లేదా, తీరుతుందా లేదా అనేటటువంటి విషయం తెలియదు. ఎందుకంటే ఇంకా ఇంత జరిగినప్పటికీ కూడా ఎక్కడ పుత్రులు మాత్రము ఆయనకు జన్మించరు. ఏ విధంగా నా జీవితంలో ఏం జరుగుతోంది ఇది అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు ఆయన. మరి ఇక ఏం చేయాలి అంటే పుత్రకామేష్టి యోగం ఒక్కటే, ఆ యాగం ఒక్కటే, పుత్రకామేష్టి మాత్రం చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వశిష్ఠుడు చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది. ఎవరు చేయాలి, ఎలా చేయాలి, ఏంటి, ఇవన్నీ కూడా మనం వచ్చే వారం తెలుసుకుందాం. ఆత్మసుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. చాలా ఆహ్లాదభరితమైనటువంటిదే. కాకపోతే ఏమిటో ప్రతి కథలోనూ కూడా ఒక ఒక అనుకోని ట్విస్ట్, అనుకోని బాధ మనకు కలగడం అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు జరుగుతాయో, ఎందుకు జనాల లోపల ఈ ఆవేశము, ఎందుకు వీరి లోపల ఈ రాజస్సు అలా ఒక్కొక్కసారి వాళ్ళ హృదయాల్లోంచి బయటకు వస్తుంది అనేటటువంటి దాన్ని మనము తెలుసుకోలేకుండా ఉంటాము. చిన్నప్పటి నుంచి అమ్మా నాన్న కంట్రోల్ ఉండకపోవడము, అంటే ఎంత మహానుభావుడు అయినప్పటికీ కూడా వేట పైన ఆ విధంగా వ్యసనాన్ని పెంచుకోవడము అనేటటువంటివి ఒక రకంగా మంచివి కాదేమో. మరొకటి ఏంటి, నియమాన్ని అతిక్రమించాడు కూడా. ఆయనకు ఒక డౌట్ ఉంది, ఇది ఏనుగైనా కావచ్చు, నేను వేటాడుతున్నటువంటి దుప్పి అయినా కూడా కావచ్చు అని. కనీసం బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటాం మనం. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కూడా ఇచ్చుకోకపోవడము ఆయన లోపల రజోగుణాన్ని తెలుపుతుంది అనమాట. కొన్నిసార్లు రజోగుణం ఎంత ఘోరంగా మనని బాధ పెడుతుంది అనేటటువంటిది ఈ కథ తెలిస్తే జరుగుతుంది. ఇక మరొకటి ఏంటి, శాపమా వరమా అంటే ఎంత వరమైనా కూడా చివరికి అది శాపంగా, ఈ ఒక్క పాయింట్ గుర్తుంచుకోండి, ఎంత వరమైనా సరే అది చివరికి శాపంగా మారుతుంది అంటే దానికి సంతోషపడాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి నీకు కొడుకు పుడతాడు, కానీ నువ్వు ఆ కొడుకు గురించి ఆలోచిస్తూ చచ్చిపోతావు అంటే దాని బదులు కొడుకు లేకపోవడం బెటరు. ఎంత ఇదంటే, అంటే ఎంత ఘోరం అంటే, కానీ ఏంటి ఈయన మాత్రం సంతోషమే ఉంటుంది. ఎందుకంటే ముందు పుత్ర సంతానం నాకు కావాలి అనేటటువంటి ఆలోచనలో ఉన్నాడు కాబట్టి పుత్ర సంతానం వస్తే చాలు అనుకున్నాడు. కానీ అంతకంటే కూడా ఎంతో ఘోరంగా గుండె పగిలి చనిపోవాల్సి వస్తుంది అన్నటువంటి విషయాన్ని, పాపం సత్యాన్ని ఆయన గుర్తించలేకపోయాడు. వీళ్ళ వంశం నిజంగా సూర్యవంశము అద్వితీయంగా ఉంది. మరి ఆ సమయం లోపల కృతయుగము, త్రేతాయుగము ఇవన్నీ కూడా చాలా అందమైన యుగాలు. ఆ రోజు లోపల పెద్ద కష్టాలు పడకుండానే మనకు దైవ సాధన చేసుకునేటటువంటి అవకాశం ఉంది. 10,000 సంవత్సరాలు ఈయన పరిపాలించడం జరుగుతుంది. 10,000 సంవత్సరాలు అంటే మొత్తం 60,000 పరిపాలిస్తాడు. ఇప్పుడు కుమారుడు లేకుండా ఈ శాపం వచ్చిన తర్వాత ఇంకో 10,000 సంవత్సరాలు అయింది, ఎక్కడా కూడా పిల్లలు పుట్టేటటువంటి యోగం కనిపించడం లేదు. మరి అంటే వీటికి మార్గాలని అన్వేషించడము, అంటే అన్ని రోజుల పాటు ఎదురు చూసి పుత్రకామేష్టికి అప్పుడే వెళ్ళడానికి కారణం ఏమిటి? ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలకి
మనకు ఇందులోపల సమాధానాలు దొరకవేమో. అంటే ఒకవేళ దొరికినా కూడా అది మళ్ళా తర్వాత కవులు యాడ్ చేసినవి అయి ఉంటాయి గానీ, మనకు రామాయణంలో కూడా దొరకదు. ఆయన ఎన్ని రోజుల పాటు అలా ఎదురు చూస్తాడు. ఏదో ఉత్తరకామేష్టి యాగం అప్పటికేమీ కొత్త కాదు. ఆ యాగాన్ని ఎందుకు చేయలేరు? మరి నిజం చెప్పాలంటే ఋష్యశృంగుడు మనకు యాగం చేస్తాడని అందరికీ తెలుసు కదా! మరి ఆయన పెద్ద దూరం ఉన్నటువంటి వ్యక్తి కూడా కాదు. ఈయన శాంత యొక్క భర్తయే ఆయన. మరి అటువంటప్పుడు ఎందుకు ఇంకా ఈయన అప్పటి వరకు చేయలేదు అనేటటువంటిది ఆశ్చర్యం జరిగించేటటువంటిది. ఏదైనప్పటికీ కూడా రఘువంశం అనేది వర్ణనలతో నిండినది. మనం ఈ మహాకావ్యాన్ని నేర్చుకోవడానికి 2 కారణాలు. ఒకటేంటంటే రఘువంశం గురించి కొన్ని విషయాలు తెలుసుకోవడానికి. కొన్ని విషయాల్ని మనం ఆల్రెడీ భారతంలో తెలుసుకున్నాము, పురాణాలలో తెలుసుకున్నాము. సగరుడి కథ, దిలీపుడి కథ, అంబరీషుడి కథ, భగీరథుడి కథ, మాంధాత కథ, ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ చాలా వరకు తెలుసుకున్నవే. హరిశ్చంద్రుడి కథ, నహుషుడి కథ, ఇవన్నీ కూడా గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నవే. వాటి యొక్క ఇంకా సమ్మరి అనుకోవచ్చు, వాటి యొక్క కొనసాగింపు అని కూడా అనుకోవచ్చు. రెండవది ఏంటంటే కాళిదాసు యొక్క వర్ణనలు. ఆ ప్రకృతి వర్ణన వసంత ఋతువుది చదువుతుంటే చాలా సంతోషం అనిపించింది. అసలు ఇవాళ టైమే లేదు. ఇందాక శాఖ నుంచి వచ్చాక కాసేపు కూర్చుని ఒక 15 గంట 20 నిమిషాల పాటు చదవడం జరిగింది అన్నమాట. సో చాలా బాగా అనిపించింది. జై శ్రీకృష్ణ. రేపు మనం అనుకున్నట్టుగానే రేపు 2 కార్యక్రమాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ప్రత్యేక కార్యక్రమం భగవద్గీతని జీవితంలో ఎలా అన్వయించుకోవచ్చు, ఎందుకు అన్వయించుకోవాలి. ఎందుకంటే ఏదో అడ్డగోలుగా చదువుతున్నాము, ఏదో చాప్టర్ బై చాప్టర్ మీనింగ్ నేర్చుకుంటున్నాము, కానీ ఏవేవి పాటించాలి. మనం రేపు తెలుసుకునేవి కేవలం భగవద్గీత గురించి ఏమీ చెప్పుకోము. భగవద్గీత గురించి మీకు 1,00,000 సార్లు చెప్పాను ఆల్రెడీ. అవి ఇంకా చెప్పుకుంటున్నాం కూడా, గురువారం చెప్పుకుంటున్నాం కూడా. ఏ విధంగా జీవితంలో పాటించాలి. సో ఒక 15 ఐటమ్స్ నేను తీసుకుని ఆ 15 ఐటమ్స్ గురించి మాట్లాడతాను. సో ఇది కొద్దిగా కొత్తగా, అంటే నిత్య జీవితంలో మనం భగవద్గీత కనిపిస్తుందా, సడన్ గా మబ్బుగా అయింది. సో భగవద్గీత ఏ విధంగా మన జీవితంలో ఆచరించుకుని మనం సంతోషంగా ఉండగలుగుతాం. ఒక 15 పాయింట్లు తీసుకుని ఆ 15 పాయింట్ల మీద మనం రేపు చిన్న చర్చలాగాను, చిన్న సలహాల లాగాను ఏ విధంగా సంతోషంగా ఉండగలుగుతాము. భగవద్గీతలో శ్లోకాల ఆధారంగానే మనం తెలుసుకుంటూ ఇప్పటి వరకు మనం తెలుసుకున్న అన్ని అధ్యాయాలలోంచి ఒక 15-20 పాయింట్లు నిత్య జీవితంలో మనకి ఎలా ఉపయోగపడతాయి, అవి తెలుసుకోవడం ద్వారా మనలో ఎలాంటి పరిణతి వస్తుంది అనే విషయాలన్నీ కూడా రేపు మనము గీతా జయంతి సందర్భంగా తెలుసుకుంటాము. ఇది మొదటిది. రెండవది ఏంటి, ఇంకా ఆత్మబోధ. ఈ ఆత్మబోధ అనేటటువంటిది గత 3 వారాలుగా 4 వారాలుగా పెండింగ్ ఉంది. మనకి ఎప్పుడైతే దశశ్లోకి అయిపోయిందో, ఆ దశశ్లోకి అయిపోయినప్పటి నుంచి ఇది ప్రారంభం అవ్వాలి. కానీ ప్రతి వారము మనం ఏదో ఒకటి చేసుకుంటున్నాము. ఒక వారము మనకు నారాయణి అని చెప్పుకున్నాము, 2 వారాల పాటు మనకు ప్రవచనాలు జరగలేదు. కాబట్టి కొంత డిలే అయిన మాట నిజము. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తామంటే ఇది తప్పకుండా మనము ఈ వారము ప్రారంభించుకుందాము. ఒక చిన్న ఉపోద్ఘాతము, అసలు ఆత్మబోధ ఎందువల్ల మనకు ఉపయోగపడింది. శంకరాచార్య ఎన్నో రాశాడు ఆత్మబోధకు సంబంధించిన గ్రంథాలు, కానీ ఈ ఆత్మ బోధనే ఎందుకు అవసరము అని దాని ప్రశస్తి గురించి ఒక 30 నిమిషాల పాటు ప్రవచనం ఉంటుంది. రేపు సుమారుగా గంట 10 నిమిషాల పాటు మనకు గంట 10 గంట 20 నిమిషాలు కూడా ఉండే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా రేపు చాలా పవిత్రమైనటువంటి రోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేపటి క్లాసును మాత్రం ఎవరు మిస్ అవ్వకండి. రేపు 2 గొప్ప కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు విన్న తర్వాత పెన్ను పేపర్ పెట్టుకొని మీరు నోట్స్ రాసుకుని జీవితాన్ని నిజంగా మార్చుకున్నారా లేదా. ఎందుకంటే ఇక మార్చుకోకపోతే, మన లోపల ఆధ్యాత్మికత కనుక తీసుకురాకపోతే, మన లోపల పరిణతి కనుక తీసుకురాకపోతే ఈ కార్యక్రమాలు వినాల్సిన అవసరం లేదు. ఈ విధంగా మనం అందరం కూడా ఒక చక్కటి పాఠం నేర్చుకుంటాం రేపు. అందరూ కూడా తప్పకుండా ఆచరించడానికి ప్రయత్నం చేయండి. కొన్ని చిన్న చిన్న మార్పులు కనుక జీవితంలో చేసుకుంటే ఎంతో ఆనందంగా ఉండగలుగుతాము. అవి రేపు తెలుసుకుంటాం. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ఏమన్నా చిన్న చిన్న ప్రశ్నలు కానీ ఇంక సందేహాలు, ఏ విషయం మాట్లాడినా సరే మీ ఇష్టం. ఇవాళ నేను మిమ్మల్ని 15 గంట ముందు వదిలేద్దాం అనుకున్నాను, ఎందుకంటే రేపు ఒక అరగంట ఎక్కువ టైం తీసుకోవచ్చు. సో అది కాక బాగా అలసిపోయాం కూడా. పొద్దున్న 6 నుంచి పరుగులు అదుప్పి పరిగెడుతుంది కదా, అలా పరిగెడుతూనే ఉన్నాం. RSSవి చాలా రోజులుగా పెండింగ్ ఉన్న కార్యక్రమాలు అవి చేశాము. ఇటు ఈ కార్యక్రమము అన్ని కూడా చాలా అలసిపోయి ఉన్నాము. ఇంకా అందరూ ఉన్నారా, నిద్రపోయారా? లేవండి. వేకప్ తీసుకోండి సార్.
చెప్తే నిద్రపోలేదు సార్ నేను. చాలా బాగుంది. అసలు ఎంత బాగుందో చదువుతున్నప్పుడు. మీకు వీలైన వాళ్ళు రఘువంశము మీరు ఎక్కడైనా కావ్యం దొరుకుతుందేమో చూడండి బయట. సో అది చూస్తే నాది చాలా పాత కాపీ. సో మీకు కూడా ఎక్కడైనా దొరికితే చూసుకోండి. జస్ట్ ఈ ఒక్కటి చదువుకోండి కనీసం టైం ఉన్నప్పుడు. వసంత ఋతువు యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంది నిజంగా. శ్లోకము దాని కింద వర్ణన, శ్లోకము దాని కింద వర్ణన. సామవేదం షణ్ముఖ శర్మ చెప్తున్నాడు కదా సార్. సామవేదం చెప్పారు. షణ్ముఖ శర్మ అవును, చెప్పారు ప్రతి చెప్పారు ఆయన. శ్లోకం ఒక్కొక్క శ్లోకం చెప్పి దాని వివరణ ఇస్తున్నాడు. చెప్పారు. చాలా బాగా ఇస్తున్నాడు సార్. చాలా బాగా చెప్పారు ఆయన. నేను అత్యద్భుతంగా ఈ చెప్పారు. 10-15 రోజుల నుంచి ఆయనవే వింటున్నాను. రఘువంశమే చాలా అంటే చాలా బాగా చెప్తున్నాడు. చాలా బాగా చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే అది చాలా ఓపిక కూడా ఉండాలి అవన్నీ వినడానికి. చాలా అసలు అంటే ఆయన చెప్పింది అద్భుతమే. ఆ శ్లోకాలు ప్రతి శ్లోకాన్ని తెలుపుతూ చెప్పడం అనేది కష్టం. నేను సమ్మరీ చేసే చెప్తున్నాను, మహాకావ్యాన్ని పరిచయం చేయడం వరకే చెప్తున్నాను. కానీ డీప్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా ఆయన ప్రవచనం వినండి. ఎందుకంటే చాలా బాగుంది అది. చాలా శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరూ మాత్రం ఆయన షణ్ముఖ శర్మ గారి ప్రవచనం తప్పకుండా వినండి. నేను ఆల్రెడీ 3-4 వారాల కింద కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. మనము చాలా వరకు పాయింట్స్ మిస్ అవ్వకుండా చూసుకుంటున్నాము, కానీ శ్లోకము కాస్త ఓపిక పెట్టుకుని వినగలిగితే చాలా బాగుంది అది. జై శ్రీకృష్ణ. రెస్ట్ తీసుకోండి సార్. ఇంకా తీసుకుని సార్ ఉదయం నుంచి మీరు టైట్ చాలా అయినారు కదా. సంతోషము, చాలా సంతోషము. అందరూ కూడా రమణీయమైనటువంటి కావ్యాన్ని విన్నారు. ఆనందంగా నిద్రపోతూ ఈ కావ్యంలోని కథలను, వర్ణనని వింటూ చక్కగా చక్కటి ఆలోచనలతోటి రేపటి కార్యక్రమానికి సిద్ధంగా ఉండండి. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. గీతా జయంతిపై ప్రత్యేక కార్యక్రమము. మన జీవితానికి ఎలా అన్వయించుకోవాలి, మనము మారగలమా లేదా. ఇక మారము అని చెప్పి డిసైడ్ అయితే రావడం కూడా మానేస్తే బెటరు. ఎందుకంటే ఇది మనకు మార్పు రావాలి అని కదా మనం ప్రయత్నం చేస్తున్నది. ఆ ప్రయత్నానికి అందరూ కూడా తప్పక సిద్ధం అవ్వాలి అని చెప్పేసి కోరిక. తర్వాత ఆత్మ బోధ అని శంకరాచార్య ప్రకరణ గ్రంథాన్ని కూడా తెలుసుకుంటాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు. అంతవరకు సెలవు. జై శ్రీకృష్ణ. జై జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. బహుశా జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. ఎందుకు కట్ అవ్వట్లేదు. వచ్చింది సింబల్ వచ్చింది.